ఎస్సీ నిరుద్యోగులకట ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తారట. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ పైన 2 వీలర్ 3 వీలర్లట. లక్షలోపున్న 2 వీలర్లకు 90% అట. 4 లక్షల లోపున్న 3 వీలర్కు 70% సబ్సిడీ ఇస్తారట. లోన్ అనమాట. అంటే మీరు వెహికల్స్ నడుపుకోవడానికి ఇప్పుడు ఆటో కారు ఆ 2 వీలర్ 2 వీలర్కి అయితే 90% సబ్సిడీ, 10% కట్టుకోవాలి. 4 lakh లోపున్న 4 లక్షల లోపున్న 3 వీలర్కు ఆటోకి అయితే 3 వీలర్ అంటే ఏముంటుంది, ఆటోనే కదా. సో ఆటో ఉంటుంది, ఆర్ ట్రాలీ ఆటో ఉంటుంది, మామూలు ప్యాసింజర్ ఆటో ఉంటుంది. సో 4 lakhs లోపున్న దానికైతే 70% సబ్సిడీ అట. 7,500 వాహనాల పంపిణీకి ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అప్లై. ఎవరు ముక్కులో పెడతారు నాయన? మళ్ళీ దీంట్లో తన్నులాటే. ఏమంటారు, 7,500 మందికి ఇచ్చే మిగతా వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకే వస్తాయని అంటారు. కథం ఇక ఆయన ఎదురు చూడాలి, ఇక పిట్టకేసినట్టు. అది ఎప్పుడు రావాలి? ఇక 7,500 మందికి ఇస్తారట, 1,00,000 మందికి పైన అప్లై చేసిరట. అసలు నేను అనేది ఏంటంటే ఇదంతా పెద్ద డ్రామా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పోయిన గవర్నమెంట్ హయాంలో దాదాపు 1,00,000 కోట్లు దారి మళ్ళించిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి 3 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సేమ్ యాస్టీస్గా దారి మళ్ళిస్తున్నాడు. ఏం ఖర్చు పెట్టిండో లెక్కలు తీయండి ఫస్ట్. అసలు వాటిని ఖర్చు పెట్టాడు, అసలు ఆ బడ్జెట్ వాళ్ళకి కేటాయించారు. ఇగో ఇట్లాంటి డ్రామాలు చేస్తుంటారు. 7,000 ఆటోలు ఇచ్చినాం, 2,000 బైకులు ఇచ్చినాం. అవి ఇచ్చుడేందో సచ్చుడైన తర్వాత మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళకే పోతాయి. ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చిరా? ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ కేసీఆర్ ఇవ్వలేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల లోన్లు ఒక్కటన్నా వచ్చినాయా? వచ్చే నెల 15వ తేదీలోపు అందించాలని సర్కార్ ఆదేశాలట. ఎవరి ముక్కులో పెడతారంటున్నావు ఆ 7,000 బండ్లు? నువ్వన్న రాజీవ్ యువ వికాసం పథకం ఏమైంది? జిరాక్స్ పేపర్లు దండగానే కదా మాయి. 50,000 అయితే వెంటనే ఇచ్చేస్తా, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఒరి అమ్మ, 1,00,000 మంది అప్లై చేసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 90-70% సబ్సిడీతో 2 వీలర్ 3 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు పంపిణీ చేయబోతున్నది. కార్లు కాదట బ్రదర్, ఓన్లీ 2 వీలర్ అండ్ 3 వీలరే, ఆటోలు, బైకులు. 2025-26 ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్లో ఈ వెహికల్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్లికేషన్లు స్వీకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లేఖ రాశారు. ఈ స్కీమ్కు అర్హతలు, గైడ్ లైన్స్ను రిలీజ్ చేసిరట. ఎస్సీ కార్పొరేషన్ టీజీ రెడ్కో సహకారంతో అందించబోతున్న ఈవీ వెహికల్స్కు అన్ని జిల్లాల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని అధికారులు చెబుతున్నారు. 5,016 2 వీలర్లు, ఇవి కూడా అంటే ఎలక్ట్రికే 5,016, 2,508 3 వీలర్లట. ఒక్కో వెహికల్ 3 లక్షలు గూడ్స్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్, ఈ వెహికల్స్ ఉంటాయి కదా ఆటోలు, ఇవ్వాలని యాక్షన్ ప్లాన్లో పొందుపరిచారు. వీటికి 1,00,000 మంది దాకా ఎస్సీ నిరుద్యోగులు అప్లై చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 33 జిల్లాల్లో ఉన్న ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఏ జిల్లాకు ఎన్ని వెహికల్స్ ఇవ్వాలనే విషయాన్ని ఖరారు చేసి కలెక్టర్లకు పంపిన లేఖలో పొందుపరిచారు. ఈవీలు పంపిణీ చేసేందుకు 125 కోట్లు ఖర్చు కాబోతున్నది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90% సబ్సిడీ ఇవ్వబోతుండగా మిగతా 10% లబ్ధిదారుడికి బ్యాంకు లోన్ ఇస్తుంది. ఎస్సీల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న పీఎం అజయ్ స్కీమ్ కింద సబ్సిడీ రాబోతున్నది. 1,00,000 లోపున్న 2 వీలర్కు 90% సబ్సిడీ, 10% బ్యాంకు లోన్ ఇస్తారు. 4 లక్షల లోపున్న 3 వీలర్కు 70% సబ్సిడీ, 30% బ్యాంకు లోన్ ఇస్తారు. ఇక ఆ బ్యాంకు లోన్ మీరు కట్టుకోవాలి. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదే. ఎలక్ట్రిక్ వెహికల్స్కు వచ్చిన అప్లికేషన్లను కలెక్టర్ చైర్మన్గా ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్, ఎస్సీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బ్యాంక్ మేనేజర్, ట్రాన్స్పోర్ట్ లేదా అగ్రికల్చర్, విద్యుత్ శాఖల నుంచి ఒక అధికారి కమిటీ మెంబర్గా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎస్సీ నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితి, కుటుంబ ఆదాయం, ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు, నిరుద్యోగత, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారి ప్రాతిపదికన తుది జాబితా సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల 15 కల్లా లబ్ధిదారులకు ఈవీ వెహికల్స్ను అందించాల్సిందే అని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్పీడప్ చేశారు. ఇప్పుడు జనాలు ఏమంటారంటే ఏదో ఇస్తుండు కదా, ఏదో ఏనే రాదా, మళ్ళీ దాన్ని కూడా అంటారు. అరే అది కాదండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 1,000 కోట్ల నిధులని దారి మళ్ళిస్తున్నారు. దాని సంగతి మనం మాట్లాడాలి కదా.